అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇకపై ఛానల్ నుండి వచ్చే ఫ్రెష్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కు రావడం జరుగుతుంది. మే 24వ తేదీ నంద్యాల జిల్లా నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో టీడీపీ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలు, నాయకుల్లో జోష్ కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించినప్పటి నుండే ఎప్పటికప్పుడు పార్టీని లక్ష్య సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడానికి, ఆ నేపథ్యంలో పార్టీ శ్రేణులను పాజిటివ్ దిశగా కార్యోన్ముఖులను చేయడానికి ఈ మహానాడు కార్యక్రమం అనే నిర్వహణ అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ దిశగానే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షులు అయినప్పటి నుంచి కూడా ప్రాధాన్యత స్థాయిలో ఈ టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం తెలిసిందే. తాజాగా బనగానపల్లి నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు జిఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందడమే కాక రాష్ట్ర మంత్రివర్గంలో కీలక R&B మంత్రిగా అవకాశం లభించింది. అలాగే ఆ నేపథ్యంలోనే ఇటీవలే ఆయన పార్టీలో ప్రాధాన్యత కలిగిన పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయనకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మనం ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటే, సాధారణంగా ఒక నియోజకవర్గ శాసనసభ్యుడు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కేటాయించే సమయానికి ఒక మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు నియోజకవర్గంలో కేటాయించే టైం అనేది కొంత తక్కువగా ఉంటుందంటే అది సాధారణం. ఏ మంత్రి విషయంలోనైనా ఆ విధంగానే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో అఫ్కోర్స్ బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లికి వచ్చినప్పుడంతా ప్రజలతోనే కాకుండా పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఒక సాధారణ శాసనసభ్యుడితో పోల్చుకుంటే ఆయన మంత్రి కాబట్టి వారితో అవసరాన్ని మించి లేదా పూర్తి స్థాయిలో సమయం కార్యకర్తలతో, నాయకులతో కేటాయించడం అంటే కొంత తక్కువగానే ఉండొచ్చు. మరి ఆ కోణంలో చూసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు, నాయకులకు, నియోజకవర్గ స్థాయి పార్టీ నేతకు మధ్య సమన్వయ లోపం అనేది లేకుండా ఒక అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమాలు ఎంతైనా ఉపకరిస్తాయి. ఎందుకంటే కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం కాబట్టి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులైన, కార్యకర్తలైన తమకున్న సమస్యలు కానీ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా, ఎందుకంటే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మరి నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా, పార్టీ విజయాన్ని చవిచూడడం ద్వారా నియోజకవర్గంలో పార్టీ యొక్క పట్టును మరోసారి వెల్లడి చేయాల్సిన నేపథ్యంలో పరిశీలిస్తే పార్టీ శ్రేణులు, పార్టీ నేత బీసీ జనార్దన్ రెడ్డి గారికి మధ్య సమన్వయ లోపం అనేది లేకుండా, వారు తమ సమస్యలు ఏమైనా ఉన్నా పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలైనా, ఎక్కడికక్కడి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలనైనా ఆయన దృష్టికి తీసుకురావడానికి ఈ మినీ మహానాడు కార్యక్రమం బహుళ ప్రయోజనకారి అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లోని కార్యకర్తలు, నాయకుల్లో ఆదివారం నాడు జరగనున్న టీడీపీ మినీ మహానాడు, బనగానపల్లి నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపుతోందంటే
అతిశయోక్తి కాదు.